వాళ్ళు కప్పుకునేది కాదు. నాకు శాల్వా కప్పి మీరు దండ వేస్తే ఒక అర్ధ గంట కూడా కిక్ ఉండదు. వాళ్ళకి శాల్వా ఒక దండ వేస్తే వాళ్ళకి ఆత్మ ధైర్యం వస్తుంది. ఎందుకంటే అనాథాశ్రమము అంటే వాళ్ళ పిల్లలు వీళ్ళు తల్లిదండ్రులు బరువు అయిపోయినారు, వీళ్ళు మాకు వద్దు అని ఈడ తెచ్చి వదిలేసిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మేము ఒక శాల్వా వేసి దండ వేస్తే వాళ్ళకి జీవితం అంతా ఒక మనోధైర్యం కలుగుతుందని, తర్వాత నేను వాళ్ళకి నా చేతితో ఒక ముద్ద ఎందుకు పెడుతున్నానంటే నేను వాళ్ళకు కొడుకు రూపంలో నిజంగా ఏదైతే మనం సేవ చేస్తామో దాంట్లో ఏదైతే కిక్ వస్తూ ఉందో అది ఫుల్ బాటిల్లో కూడా కిక్ రాదు. ఏమన్నా నిజంగా నేను అదృష్టవంతుణ్ణి. అన్న చేతికి అలంకరణ వాచ్ కాదు, ఉంగరం కాదు, చేతికి అలంకరణ అన్నదానం అని నేను మా నాన్న చెప్తుండ్రి. దానికి ప్రతిఫలంగా నేను ఈరోజు సేవా కార్యక్రమం చేస్తున్నాను. అన్న తన కోసం జీవించేవాడు మానవుడు, పరుల కోసం జీవించేవాడు మహాత్ముడు అంటారు. భగవంతుడి ఉండిలో డబ్బు వేస్తే భక్తుడు అంటారు. పేదవాడు ఆకలిగా ఉన్న పేదవాడిని అన్నం పెడితే దేవుడు అంటారు. అలా ఈ సేవా భాగ్యం కలిగించినందుకు మా యేసు ప్రభు ఫిలిప్పీన్స్ గారిని వందనాలు. ఎందుకంటే ఈరోజు ఎవరన్నా ఇంట్లో తల్లిదండ్రులు అక్కడే బాత్రూమ్ కూర్చుంటే అది యూరిక్ యాసిడ్ మాదిరిగా ఉంటుంది, ఎంతో బేజారు పడిపోతాము. కానీ ఈడ 50 మంది నుంచి 60 మందిలో ఒక 10-20 మంది అక్కడే బాత్రూమ్స్ చేస్తున్నారు. ఆయన అక్కడే శుభ్రంగా దాన్ని కడిగి దాన్ని మలమూత్రంని దూరం చేసి వాళ్ళకి సేవ చేస్తున్నాడు. కాబట్టి నిజంగా మీరు యేసు ప్రభు సమానం. మీరు అన్న నా కొడుకు నాన్న ఈరోజు కేకులు అర్పుటం చేద్దాం నాన్న అంటే వద్దు బాబు, అది ఇంగ్లీష్ కల్చర్, అది బాబు అది ఇంగ్లీష్ కల్చర్, మేము భారతీయులం. మేము ఈరోజు రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ మ్యారేజ్ ప్రోగ్రామ్ చూసినాం. ఆయన 200 ఐటమ్స్ పెట్టినాడంట. ఆ 200 ఐటమ్స్ ఎవరైనా తింటారా? ఇంత తిని మొత్తం భోజనం అంతా పారేస్తాము. కానీ ఆ భోజనం పారేసే బదులు ఇలాంటి వాళ్ళకి ముద్దు పెడితే, మేము ముద్ద పెడితే అదే మాకి దేవుడు ఆశీర్వాదం అని నేను భావించి మిమ్మల్ని అన్న మా నాన్న చెప్తుండే, బాబు ఇస్లాంలో నమాజు ఖురాన్ ఫర్జ్ అన్నమాట. హిందూ పురాణాల్లో వేదాల్లో నెయ్యితో ఆరతి ఇచ్చేది కానీ పూజించేది కానీ అణువాయితు. అలాగే బైబుల్ చదవాలా, చర్చ్ పోవాలంటే అది కంపల్సరీ చేయాల్సిందే. వాడు క్రైస్తవుడు, ఈయన హిందూ, నమాజ్ ఖురాన్ చదివినవాడు ముస్లిం. ఇది కంపల్సరీ చేస్తూ మా నాన్న ఒక 2 ప్రిన్సిపల్స్ నేర్పిస్తుండే మాకి. ఆ 2 ప్రిన్సిపల్స్ ఏమంటే, మా నాయన కమ్యూనిస్ట్ వాది, మా నాన్న 2 మాటలు చెప్తుండే, రే శాపము దీవెన ఈ 2 చూడు ఉండేది ప్రపంచంలో. అంటే సపోజ్ అన్న మీకు ఇక్కడ మాట్లాడి నేను మీడియా సమావేశం అయిన తర్వాత ఈ అనాథాశ్రమం నుంచి నేను బయట పోవాలా, అక్కడ నాకు లారీ గుద్దాలా, చనిపోవాలా అని రాసిపెట్టి ఉంది. అది మారుతుంది అంటే అల్లా తలరాత రాసినాడు కాబట్టి, బ్రహ్మదేవుడు తలరాత రాసినాడు కాబట్టి, యేసు ప్రభు తలరాత రాసినాడు కాబట్టి అది మారదు అంటాం. అది మారుతుందంటే నేను ముస్లిం కాదు, మారుతుందంటే ఆయన హిందూ కాదు, మారుతుందంటే ఆయన క్రిస్టియన్ కాదు. కానీ చిన్న అక్షరాల్లో దేవుడు చెప్పినాడు, తలరాత మార్చుకునే శక్తి మానవుని చేతిలోనే ఉంది. నేను అక్కడ చనిపోవాలా అని ఉంది, నా విత్తనం అయిపోయింది, నా అన్నం అయిపోయింది. కానీ నేను వీళ్ళకి అన్నదానం చేసినాను కాబట్టి వీళ్ళు ఆశీర్వాదం ఇస్తే, దేవుడా యేసు ప్రభు అల్లా ఈయన పెళ్ళం పిల్లల తలకాయ మీద 100 ఏండ్లు చల్లగుంది అంటే నా ఆయుష్ ఆడ మారుతుంది. నేను ఆడ చనిపోయే బదులు ఆడ బ్రతుకుతాను. అదే శాపం తీసుకుంటే నాకు 100 ఏండ్ల ఆయుష్ బ్రహ్మదేవుడు రాసి పెట్టింటాడు, అల్లా రాసి పెట్టింటాడు. ఒకరిది శాపం తీసుకుంటే నేను అక్కడ చచ్చిపోతాను, నా ఆయుష్ తగ్గిపోతుంది, నా అభివృద్ధి కుంటి పడిపోతుంది. ఇదే ఉండేది సమాజంలో. దీవెన తీసుకుంటే ఆయుష్ పెరుగుతుంది, శాపం తీసుకుంటే ఆయుష్ తగ్గుతుంది అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అమ్మారు